ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ కోసం యుద్ధం చెయ్యరు. నీ బాధను వింటారు, కానీ నీ బరువును మొయ్యరు. నీ కన్నీళ్లను చూస్తారు, కానీ నీ కలల్ని కాపాడరు. ఎందుకంటే కాలం అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. పోరాడాల్సింది మాత్రం నువ్వే. మనందరికీ కాలం ఒక్కటే, 24 గంటలే. అదే సూర్యుడు, అదే రాత్రి. కానీ ఫలితం మాత్రం ఎందుకు వేరుగా ఉంటుంది? ఎందుకంటే కొంతమంది కాలాన్ని నిందిస్తారు, కొంతమంది కాలాన్ని ఉపయోగిస్తారు. మన జీవితంలో ఒక్కరోజు ఇలా అనిపిస్తుంది, నా వల్ల కాదు, ఇంతేనా నా జీవితం, ఎంత ప్రయత్నించినా మారడం లేదు. అక్కడే చాలామంది ఆగిపోతారు. కానీ అక్కడే నిజమైన యోధుడు పుడతాడు. కాలం ఎప్పుడు ఇలా చెబుతుంది, ఇదిగో ఇది నీ అవకాశం, అంతే. అది చేతిలో పెట్టి నిన్ను గెలిపించదు, నీ వైపు చూసి నీకు దారి చూపుతుంది. కానీ ఆ దారిలో నడవాలా, పరిగెత్తాలా, లేదా వెనక్కి తిరగాలా, అది నీ నిర్ణయం. నీకు దెబ్బలు తగలకుండా ఎవరూ విజయాన్ని ఇవ్వరు. నీ చేతులు గాయపడకుండా ఎవరో శిఖరానికి చేర్చరు. నీ మనసు విరగకుండా ఎవరూ నిన్ను బలంగా చెయ్యరు. నీ జీవితంలో నువ్వు ఓడిన రోజులు గుర్తున్నాయా? అవమానాలు, అనుమానాలు, తక్కువ చూపులు, నీకిది సెట్ కాదు, నువ్వు చెయ్యలేవు, ఇది నీ స్థాయి కాదు అని ప్రతి అన్న మాట అవి శాపాలు కాదు, అవి పరీక్షలు. కాలం నిన్ను అడుగుతుంది, వీటన్నిటికీ నువ్వు లొంగిపోతావా, లేదా నన్ను తలవంచేలా పోరాడతావా? నువ్వు ఒంటరిగా అనిపించిన రోజులు ఉంటాయి. చుట్టూ జనాలున్నా లోపల ఖాళీగా ఉంటుంది. అప్పుడు గుర్తించుకో, ఒంటరితనం బలహీనత కాదు, అది పోరాటానికి సిద్ధమయ్యే నిశ్శబ్దం. విజయం ఎప్పుడు అరుస్తూ రాదు, అది నిశ్శబ్దంగా పట్టుదలని గమనిస్తుంది. నిద్రలేని రాత్రులను చూపిస్తుంది, వదలని ప్రయత్నాన్ని కొలుస్తుంది, పడిపోయినా లేచే మనసును పరీక్షిస్తుంది. అప్పుడే నీ ముందు నిలబడుతుంది. కాలం ఎవ్వరికీ ప్రత్యేకంగా ప్రేమించదు, కానీ పోరాడే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు నువ్వు చిన్నవాడివై ఉండొచ్చు, నిన్ను ఎవరూ గుర్తించకపోవచ్చు. కానీ ఈరోజు నువ్వు పోరాడితే రేపు ఆ కాలమే నీ పేరు చెబుతుంది. గుర్తించుకో, నీకు కాలం అవకాశం ఇచ్చింది. ఇంకా నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఆగిపోతావా, లేదా నీ కథను చరిత్రగా మారుస్తావా? మళ్ళీ చెప్తున్నా, కాలం అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. పోరాడాల్సింది మాత్రం నువ్వే మిత్రమా.